డ్రాగన్ గ్లిమ్స్ చూసుకున్నట్లయితే 120 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. దాని వాళ్ళు అధికారికంగా అయితే తెలియజేశారనమాట. 120 మిలియన్ మాటల భయ్య. ఒక సాంగ్ రావడానికి వారం 20 రోజులు కూడా పట్టింది. ఏది ఆ సాంగ్ ఒక రేంజ్లో ఉందిరా, అలా ఉంది ఏంద్రా అనేటటువంటి టాక్ వస్తే అప్పుడే ఆ సాంగ్కి అలాంటి వ్యూస్ వచ్చాయి. కానీ జస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసి గ్లిమ్స్ మొత్తం మీద మన ఎన్టీఆర్ అన్న కనీసం నిమిషం కూడా కనపడడో లేదో, అయినా కానీ ఈ రేంజ్లో వ్యూస్ రప్పించడం అనేటటువంటిది మాటలు కాదనమాట. అది జెన్యున్గా వచ్చినటువంటి వ్యూస్ అని చెప్పి గుర్తుంచుకోండి. యూట్యూబ్లో కొనలేదు, యూట్యూబ్లో బై చేయలేదనమాట. ఎందుకు ఆ రేంజ్లో వ్యూస్ రావడం జరిగింది అని అంటే ఆ గ్లిమ్స్లోనే మనల్ని నీలిమామ కట్టిపడేసిండు. స్టార్టింగ్ దగ్గర నుండి ఎండింగ్ దాకా ఏం జరిగిద్ది అనేటటువంటి క్యూరియాసిటీని క్రియేట్ చేసిండు. ఎన్టీఆర్ని ఎలా చూపిస్తారు అనేటటువంటి ఇంకో క్యూరియాసిటీని క్రియేట్ చేసిండు. సో ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసి ఈ రేంజ్లో మన నీలిమామ అయితే వ్యూస్ రికార్డ్ చూసిస్తాడు. ఒకవేళ ఇవి కొన్నారు బ్రో అంటే మీ అంత ఎదవ ఇంకొక లేడు. ఆయన కొనాలి అంటే కేజీఎఫ్ అప్పుడు కొనంటారా? కేజీఎఫ్కి గ్లిమ్స్ చూసుకున్నట్లయితే 270 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సలార్ గ్లిమ్స్ చూసుకున్నట్లయితే 150 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 150 170. ఇప్పుడు మన డ్రాగన్కి చూసుకున్నట్లయితే 120 మిలియన్. అవన్నీ కూడా 2 నిమిషాలు నిమిషంన్నరే. కానీ ఇది చూసుకున్నట్లయితే 4 నిమిషాల 30 సెకండ్లు. ఇక్కడ ఎన్టీఆర్ అన్న క్రేజ్ ఎంతైతే ఉందో నీలిమామ హార్డ్ వర్క్ కూడా అంతే ఉంది అనేటటువంటి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలన్నమాట. సో మీరు సాంగ్స్ కొట్టాలేమో, నాకు అవసరం లేదు. జస్ట్ బూడిదని గాల్లో ఎగరేస్తా, మంచి ఎలివేషన్ బీజం ఇస్తా, ఎన్టీఆర్ని హీరోస్ని అలా చూపిస్తాను నల్లగా, దెబ్బకి వ్యూస్ వచ్చేస్తారా వంగ అనేటటువంటిది ఆయన గట్టి ఫీలింగ్. ఆయన కాన్ఫిడెన్స్కి అయితే మెచ్చుకోవాలి. ఆయన సినిమాలో భారీ సాంగ్స్ ఉండవు, కానీ రిలీజ్ చేసేటటువంటి ఒక్కొక్క టీజర్ ఒక్కొక్క గ్లిమ్స్ సాంగ్స్కి మించి వ్యూస్, సాంగ్స్కి మించి క్రేజ్ తప్పింది సినిమాకి, దాంట్లో డౌట్ లేదు.